ఏవండోయ్! ఒక కన్న తండ్రి తన పిల్లల కంటిలోంచి కన్నీళ్లొస్తేనే తల్లడిల్లిపోతాడు. అదే కన్న తండ్రి ఇంకు పెన్నుతో రాసిన అంకెల కోసం ఆ నెలల్లోనే ఆ పిల్లల తలలు ముంచి హత్య చేశాడంట. అసలు ఫస్ట్ క్లాస్‌లో మార్కులు సరిగా రాలేదని పిల్లల్ని చంపుకోవడం ఏంటండి? ఇప్పుడు కేవలం ఆ ఇంకు పెన్నులతో రాసిన మార్కుల కోసం అంత పెద్ద డెసిషన్ తీసుకున్నావంటే, నువ్వు చదువుకున్న రోజుల్లో నీకు గొప్ప మార్కులే వచ్చుంటాయి కదా! అంత గొప్ప చదువు నీకిచ్చిన సంస్కారం ఇదా? అంత గొప్ప చదువు నీకు నేర్పిన జ్ఞానం ఇదా? ఒకటి చెప్తానండి. దయచేసి పిల్లల్ని కంపేర్ చేయడం మానేయండి. ఆడు చదువుకున్నాడు, నువ్వు చదవట్లేదు. ఈడు పడుకున్నాడు, నువ్వు పడుకోవట్లేదు. ఆడు ఆడుతున్నాడు, నువ్వు ఆడట్లేదు. ఇయి మానేయండి ముందు. ఈ మార్కుల కోసం, మార్పుల కోసం బెదిరిస్తే బెదిరిపోయేది మన జనరేషన్ అండి. ఇప్పుడు పిల్లలు కాదు. అందుకే ఇలాంటి బడా డెసిషన్‌లకి, బెదిరింపులకి పోకుండా బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని భరోసానివ్వండి. ఒకవేళ మీలో ఎవరైనా నాకు పుట్టబోయే పిల్లలు ఇలాగే ఉండాలని మీరేమన్నా ఫిక్స్ అయ్యారనుకోండి, మనకు పుట్టబోయే పిల్లల్ని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకునే టెక్నాలజీ వచ్చాక కందరు ప్రస్తుతానికి కాండోమ్ వాడండి.